అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు జరిగిన కథలోకి. సావిత్రి తలుపులతో రాత్రింబవళ్ళు మన శరీరాలకు విశ్రాంతి లేక సతీషుడు అనారోగ్యం పాలవుతాడు. సావిత్రి కోసం ఆరాటపడి ఆమెకు కబురు చేయమని బిహారీకి చెప్తాడు. కానీ ఆమె ఇంట్లో లేదన్న సమాచారాన్ని బిహారీ తీసుకువస్తాడు. ఉపేంద్రుడు చావు బ్రతుకుల మీద ఉన్న తన స్నేహితుడు హరీన్ బాబును చూడటానికి సతీషుని వెంటబెట్టుకుని అత్యంత దైన్యస్థితిలో పేదరికంలో ఉన్న హరీన్ బాబు ఇంటికి వెళ్తాడు. అక్కడ అలంకరించుకుని ఉన్న రోగి భార్య కిరణ్మయిని చూసి సతీషుడు విస్తుపోతాడు. హరీన్ బాబు తన ఆస్తిపాస్తులు బాధ్యతలు అన్నిటినీ ఉపేంద్రునికి అప్పగిస్తాడు. ఉపేంద్రుడు సతీషుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆస్తి పంపకం గురించిన ప్రశ్నతో కిరణ్మయి వీధి గుమ్మల్లో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆస్తి పంపకం గురించి ఆరా తీస్తుంది. సతీషుడు పరుషంగా జవాబిస్తాడు. కానీ ఉపేంద్రుడు మృదోక్తులతో ఆమెను సమాధానపరచాలని చూస్తాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సౌందర్య రాశి కిరణ్మయి వలలో ఉపేంద్రుడు పడే అవకాశం ఉందని నిర్మోహమాటంగా ఉపేంద్రునికి సూచిస్తాడు సతీషుడు. అక్కడి నుండి వారు ఉపేంద్రుని స్నేహితుడు జ్యోతిష్ బసకొస్తారు. అక్కడ సతీషుని సుందర దేహాన్ని చూసి జ్యోతిష్, అతని చెల్లెలు సరోజని ఇద్దరు ముగ్ధులవుతారు. సరోజనికి సతీషుని పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉపేంద్రుడు సతీషుడు వెళ్ళిపోయాక సతీషుని పరిశోక్తులతో ఉడికిపోయి ఉన్న కిరణ్మయి చూడవచ్చిన డాక్టర్ అనంతమోహనుణ్ణి వెళ్ళగొట్టేస్తుంది. ఇక 5వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. తలవని తలంపుగా సతీషుడు మళ్ళీ డాక్టరీ చదవాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు సాయంత్రం ఎవ్వరితోనూ చెప్పకుండా బిహార్ని తీసుకెళ్ళి ఇదివరకు తను వదిలిపెట్టి వచ్చిన ఇంట్లో ప్రవేశించాడు. మనం రేపే బయలుదేరిపోదాం అన్నాడు బిహారీతో. బిహారీ సరేనన్నాడు. కొంచెం సేపుండి సతీషుడు, మనం చేసిన పని మంచిది కాదు. ఆమె నాకెంతో సేవ చేసింది. మెస్సు నౌకరీ కూడా పోయింది. అంతు తెలుసుకోకుండా ఉండటం భావ్యం కాదు బిహారీ అన్నాడు. సతీషుడు ఎవరినుద్దేశించి మాట్లాడుతున్నది బిహారీ గ్రహించి మెదలకుండా ఊరుకున్నాడు. ఆఖరికి ముష్టివాడు కష్టాల్లో ఉన్నా ఆదరించడం మానవ ధర్మం బిహారీ. ఆమె తప్పకుండా ఏదో ఆపదల్లో ఉండి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూచిరా అన్నాడు సతీషుడు. బిహారీ మెదలకుండా అతని వెనక నడుస్తున్నాడు. ఆమె నీ ముందు ఏమీ చెప్పదు, నా ముందు మాత్రం ఏమీ దాచదు అన్నాడు సతీషుడు మళ్ళీ. ఇంతలో ఇద్దరు సావిత్రి ఇంటి గొంది మలుపుకొచ్చారు. సతీషుడు ఆగి, నేను ఇక్కడ నుంచుంటాను, నువ్వు వెళ్ళి త్వరగా చూచిరా అన్నాడు. బిహారీ సావిత్రి ఇంటికి వెళ్ళాడు. సతీషుడు బజార్లో పచార్లు చేస్తూ నుంచున్నాడు. 10 నిమిషాలైన తర్వాత బిహారీ తిరిగొచ్చి, ఆమె ఇంటి దగ్గర లేదు అన్నాడు. ఎప్పుడొస్తుంది? సతీషుడు ఉత్సుకతతో అడిగాడు. వెళ్ళి 2 నెలలైందట. ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడొస్తుందో. ఆమె సామానేది? ఇంట్లోనే ఉంది. వదిలిపెట్టలేనంత విలువగల సామాను మాత్రం ఏముంది? సతీషుడు కోపంతో, ఆమె స్థితికి ఆ సామాను చాలు. నువ్వు ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మవి. దారిలో ఎవరు చెప్తేనో వినొచ్చుంటావు. ఆమె అంతు లేకుండా ఎక్కడికి పోతుంది? అంతు లేకుండా పోతే నేను ఊరుకుంటానా? ఇప్పుడే స్టేషన్కి పోయి రిపోర్ట్ చేస్తాను అన్నాడు. బిహారీ మాట్లాడలేదు.
మోక్షద ఏమన్నది? ఆమెకు తెలియదంటే నేను నమ్మను. ఆమెకు తప్పకుండా తెలిసి ఉంటుంది. నేను వెళ్ళి కనుక్కొస్తానుండు అన్నాడు సతీషుడు. బిహారీ విసుగుతో, మీరు వెళ్ళనవసరం లేదు బాబుగారు అన్నాడు. ఎందుకు అవసరం లేదు? తప్పకుండా ఆమె అంతు కనుక్కొని తీరుతాను. ఆమె ఎవ్వరితోనూ చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది బాబుగారు. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికంతూ అన్నాడు బిహారీ. సతీషుడు కసురుకుని, మళ్ళీ అదే మాట? ఎక్కడికి వెళ్తుంది? ఈ భూమిని తెగించుకొని పోతుందా అని లేచాడు. ఈసారి బిహారీ కొంచెం భయపడి, చెప్పి వెళ్ళలేదు కానీ ఆమె ఎక్కడ ఉన్నది నాకు తెలుసు, ఈ పట్టణంలోనే ఉంది అన్నాడు. ఎక్కడా? దేభ్యంలాగా ఇందాకటి నుంచి చెప్పవే, ఎక్కడుందో చెప్పు. బిహారీ కొంచెం సేపు మెదలకుండా ఉండి, అంతా తెలుసు బాబుగారు, చెప్తే మీ మనసుకు కష్టంగా ఉంటుందేమోనని చెప్పలేదు. సతీషుడు కొంచెం ఆతృతతో, ఏం జరిగిందేమిటి అన్నాడు. బిహారీ మెదలకుండా నుంచున్నాడు. ఆతృతతో అతని ముఖం వంక చూస్తున్న సతీషుడు కొంచెంసేపు ఉండి, నీ పాదాలు పట్టుకుంటాను, త్వరగా చెప్పు బిహారీ అన్నాడు. బిహారీ సతీషుని కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను ఇంకెక్కువ నరక కోపంలోకి తొయ్యకండి బాబు, కొంచెం చాటుకు పదండి చెప్తా అని ఒక క్రీనీటకు వెళ్ళి నుంచున్నాడు. సతీషుడు దగ్గరికి వెళ్ళి, ఏమిటి అన్నాడు. బిహారీ గొంతు తడి చేసుకుని, సావిత్రి మీ వద్ద ఉంది అనుకుంటూ ఉంది మోక్షద, కానీ అసలు ఆవిడ ఎక్కడుంది నాకు తెలుసు అన్నాడు. నువ్వు తెలుసుకుంటావని నాకు తెలుసు, అయితే ఎక్కడుంది అన్నాడు సతీషుడు ఆతృతతో. కొంచెం శాంతించండి బాబుగారు అని బిహారీ గొంతు మళ్ళా తడి చేసుకుని, నాకు గట్టి నమ్మకం కలిగింది అన్నాడు. నమ్మకం కలిగింది ఏమిటి? ఆమె విపిన్ బాబుగారి దగ్గర అని ఆగిపోయాడు బిహారీ. ఎక్కడ? విపిన్ బాబుగారి దగ్గర అని సతీషుడు అక్కడ చతికేలు పడబోయాడు. అవును బాబు, అతని దగ్గరే. అక్కడ కూర్చోవద్దు, మళ్ళీ స్నానం చేయవలసి వస్తుంది, అడ్డమైన వాళ్ళు. సతీషుడు అతని చివరి మాట విని విననట్టుగా గోడను ఆనుకొని నుంచొని శుష్క కంఠంతో, అయితే ఆమె నా దగ్గర ఉందని ఎలా అనుకుంది మోక్షద అన్నాడు. ఆ రోజున సావిత్రి విపిన్ బాబుని అవమానపరిచి పంపిన రోజున తను సతీష్ బాబు గారి వద్ద తప్ప ఇంకెక్కడా ఉండనని వాగింది. అది మోక్షద కూడా విన్నది. సతీషుడు కొంచెం స్థిమితపడి, ఆమె విపిన్ బాబు వద్ద ఉన్నదని నీకెలా తెలుసు అన్నాడు. బిహారీ మాట్లాడలేదు. చెప్పు అన్నాడు సతీషుడు. బిహారీ మెదలకుండా నుంచున్నాడు. అతనికి తన పురుషత్వాన్ని గురించి సగర్వంగా చెప్పుకున్న ప్రతిజ్ఞ కూడా జ్ఞాపకం వచ్చింది. ఆఖరికి గుటకలు మింగుతూ, నేను నా కళ్ళారా చూశాను అన్నాడు. సతీషుడు మెదలకుండా వింటున్నాడు. మనం పాత మెస్సు నుండి వచ్చిన మర్నాడు నేను సావిత్రి ఇంటికి వెళ్ళాను. అక్కడ విపిన్ బాబు సావిత్రి గదిలో పండుకొని ఉండగా చూశాను అన్నాడు బిహారీ. సతీషుడు ఒక్కసారిగా కసురుకొని, శుద్ధ అబద్ధం, అది ఎప్పటికీ కాదు అన్నాడు బిగ్గరగా. బిహారీ త్రుళ్ళిపడి, లేదు బాబుగారు, నిజం చెప్తున్నాను అన్నాడు. సతీషుడు కొంచెంసేపు అతని మొహం కేసి తీవ్ర దృష్టితో చూచి, అప్పుడు సావిత్రి ఏం చేస్తూ ఉంది అన్నాడు. ఆ గదిలోనే ఉంది బాబు. నన్ను చూడగానే త్రుళ్ళిపడి వంటింట్లో కూర్చోబెట్టి, పనిలోకి రావటం లేదని బాబుగారి కోపం వచ్చిందా, మీరు మెస్లోంచి ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఈ సంగతులన్నీ అడిగింది బాబు. తర్వాత నేనిక అక్కడ ఉండలేక వచ్చేశాను. ఆ రోజునే అతని వెంట వెళ్ళిపోయింది. ఇంతకాలం నుండి ఎందుకు చెప్పలేదు? బిహారీ మాట్లాడలేదు. నీ కళ్ళారా చూసావా, ఎవరైనా చెప్తే విన్నావా అని అడిగాడు సతీషుడు మళ్ళీ. లేదు బాబుగారు, నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూచానని నా పాదాలంటే చెప్పు,
ఇదిగో, బ్రాహ్మణుడి పాదాలు అంటుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. బిహారీ వెంటనే వంగి సతీషుని పాదాలను అంటే, నా కళ్ళారా చూచాను బాబు అన్నాడు. సతీషుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, సరే పద, ఇవాళ రాత్రి నేను భవానీపురం వెళ్తున్నాను, రానని ఉపేంద్రబాబు గారితో చెప్పు అన్నాడు. బిహారీ నమ్మలేదు, ఏడవసాగాడు. ఇది చూచి సతీషుడు ఆశ్చర్యంతో, ఏడుస్తావెందుకు అన్నాడు. బిహారీ కళ్ళు తుడుచుకుంటూ, నేను మీ ఆశ్రయంలో ఉన్నవాణ్ణి, నేను కూడా మీ వెంట వస్తాను, నా వద్ద ఏమీ దాచొద్దు అన్నాడు. ఎందుకు? ముసలివాణ్ణైతే మాత్రమేం బాబు, కర్ర చేతికిస్తే ఇప్పుడు కూడా నలుగురికి జవాబు చెప్పగలను అవసరం వస్తే. అయితే నేను తగాదాకు వెళ్తున్నానా ఏమిటి అన్నాడు సతీష్ శాంతభావంతో. అయితే నేను తిరిగి వెళ్ళిపోనా అన్నాడు బిహారీ. వెళ్ళిపో అని సతీషుడు వెళ్ళిపోయాడు. బిహారీ అక్కడ కొంచెంసేపు నుంచుని మెదలకుండా కళ్ళు తుడుచుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. సతీషుడు నిర్జన మైదానంలో ఒక చెట్టు కిందకొచ్చి నుంచున్నాడు. అక్కడి నిశ్శబ్దత అతని మనసుకు కొంత శాంతినిచ్చింది. అక్కడ కూర్చుని తన హృదయం మీద ఉన్న భారాన్ని ఎలా తొలగించాలా అని ఆలోచించసాగాడు. ఈ ప్రశ్న అర్థం లేని ప్రలాపంలాగా అతని చెవుల్లో గింగురుమనసాగింది. ఏమీ చెయ్యలేమని చివరికి సమాధానం వచ్చింది. అతని మనసులోనే ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి. సావిత్రి అలాంటి పని ఎందుకు చేసింది? ఆమె మీద నేరం ఆరోపించడానికి ఆమె చేసింది మాత్రం ఏముంది? ఆమె చేసిన పని నమ్మకద్రోహం కాదా? ముందు ఈ సంగతి చెప్పు. ఆమె నమ్మించింది మాత్రం ఎప్పుడు నమ్మకద్రోహం చేయటానికి? సమాధానం వచ్చింది. సతీషుడు మళ్ళీ మాట్లాడలేకపోయాడు. నిజంగా ఆమె ఎప్పుడూ అతన్ని ఆశ పెట్టి మోసగించలేదు. ఇంకా పైగా అతని హితవు కోరి అనేక విధాల మేలు చేసింది. సోదరి కంటే మిన్నగా ప్రేమతో చూచింది. అతనికి ఆ రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది. రోగి యందు వైద్యునికి దయా దాక్షిణ్యాలు ఉన్నప్పటికీ తన కఠిన కర్మను వదలలేనట్టు సావిత్రి అతన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నప్పటికీ కఠినురాలై వెళ్ళగొట్టింది. అలా ఎవరు చేయగలరు? వజ్రాయుధానికి హృదయాన్ని అడ్డం పెట్టి ముక్కలు కానీయకుండా ఎవరు చేయగలరు? సతీషుని కళ్ళల్లో నీరు తిరిగినాయి. ఈ ప్రశ్నకు సమాధానంలో తాను ఎక్కడో తప్పకుండా పొరబడి ఉంటానన్న సంశయం మాత్రం అతన్ని వదలకుండా ఉంది. అయితే నేను ఆమె మీద ప్రేమ దృష్టిలు వేశానా అని మళ్ళా అతని ప్రశ్న. వేశావు, బురద అని తెలిసి ఉండి కూడా ఎందుకు దిగబడ్డావు ఊబిలో? సమాధానం వచ్చింది. ఆ సంగతి తెలీదు, కమలాన్ని తెచ్చుకోవడానికి వెళ్తే బురద అంటదు అని ప్రశ్న వేశాడు. అవన్నీ పూర్వకాలపు సంగతులు, ఇప్పుడు ఆ శీలాలేమీ పనికిరావు. కమలాన్ని చేతబట్టుకుని ఇంటికి మరలి వచ్చేటప్పుడు బురదని కూడా వదిలించుకుని వస్తాడు మానవుడు. అయితే నీకు కమలమనేది ఏది బురద కావటానికి? ఇంటికి వెళ్లకుండా ఉంటే? రామరామ, అటువంటి మాటలు నోటి వెంట రానియకు. సమాధానం వచ్చింది. తరువాత అతడు నిస్తబ్దతతో నక్షత్రాలతో నిండి ఉన్న నీలాకాశం కేసి చూస్తూ కూర్చున్నాడు. కానీ హఠాత్తుగా, నాకు ఆమె యందు ఆశ లేదు, ఆమె కూడా నన్ను ఏనాడు ఏమీ యాచించి ఎరుగదు. ఏ లోపం వల్ల ఆమె ఈ పని చేసింది? ధనలోభం వల్ల? ఏమీ అర్థం కావటం లేదు. విపిన్ బాబు లాంటి అనాచారుణ్ణి, తాగుబోతుని సావిత్రి మనసారా ప్రేమిస్తూ ఉందని ఒప్పుకోవటానికి అతని హృదయం అంగీకరించలేదు. గంగానది మీద నుండి వచ్చే శీత పవనాలు సతీషునికి కొంచెం చలి కలిగించాయి. పైనున్న చద్దరు కప్పుకుని కళ్ళు మూసుకుని బెంచి మీద పండుకున్నాడు. కన్ను ముయ్యగానే సావిత్రి ఉజ్వల వదనం అతని ముందు మెదలసాగింది. ఆమె మొహం మీద
పతిత లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదే. వివేకంతో శాంతిగా స్నిగ్ధమై దీప్తించుతూ ఉంది కానీ పరిపూర్ణ యవ్వన భారంతో ఉన్న ఆ వదనం, ఆ స్మితరేఖలు, ఆ చెంచల దృష్టులు, ఆ మందహాసము గంభీరమైపోయినాయి. వాటినన్నిటినీ ఒక్కసారిగా అతనెప్పుడూ చూడలేదు. ఆమె అంటించిన నిప్పు రగిలి మండి జ్వాలలెత్తింది. ఆ జ్వాల నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకునేదెలా? ప్రాణం దక్కించుకొని మాత్రం ఏం చేస్తాడు? అతని కళ్ళ వెంట నీరు ధారలుగా ప్రవహించసాగినాయి. అతను ఆ కన్నీరును ఆపుదలుచుకోలేదు. చెయ్యెత్తి తుడుచుకోవడానికి కూడా అతనికి ఇష్టం లేకపోయింది. కన్నీళ్లలో ఇంత తీయదనము, ఇంత సరసత ఉంటుందని ఇవాళే అతను మొట్టమొదటిసారిగా తెలుసుకొని శాంతించాడు. తన జీవితంలో ఇంత సుఖం ఆస్వాదించే అవకాశం కలిగినందుకు చేతులు రెండూ జోడించి సజల నేత్రాలతో నక్షత్రభూషితమై దిగంత వ్యాపితమైన ఆకాశం కేసి చూస్తూ మాటి మాటికి నమస్కరించసాగాడు. ఏది ఎలా ఉన్నా భగవంతుడు ఒకడున్నాడని, ఎవ్వరూ అతని కన్ను కప్పలేరని, చిన్నలకు పెద్దలకు అందరికీ ఒకనాడు భగవంతుని ముందు సమాధానం చెప్పక తప్పదని సతీషునికి పూర్తి నమ్మకం ఉంది. లేచి కూర్చుని కన్నీళ్లు తుడుచుకొని, భగవంతుడా, నువ్వు ఎవ్వరి చేత ఏమి నాటకమాడిస్తావో కూడా ఎవ్వరికీ తెలియదు కదా. నీ కృప వల్లే ఇవాళ సావిత్రి, దాత, నేను యాచకుణ్ణి అయ్యాం. మంచో చెడో దాన్ని పరిష్కరించే బాధ్యత ఎవరి మీదైనా పెడదువు గాని ఈ యాచకుని మీద మాత్రం పెట్టకు. ఈ హృదయంలోని విద్వేషాన్ని దూరం చెయ్యి. ఎక్కడో కనుమరుగున ఉన్న వ్యక్తి యందు నేను కృతజ్ఞుణ్ణి కాజాలను అని ప్రార్థించుకోసాగాడు. సతీషుడు మళ్లీ బెంచి మీద ఒడ్డిగిల్లాడు. గుడిగంట 2 కొట్టింది. అలసిపోయిన అతని నేత్రాలు మూతలు పడ్డాయి. కునికిపాట్లు పడుతూ, ఎప్పటికీ కాదు, నిన్ను గురించి నాకేమీ చింత లేదు. ఎక్కడ ఉన్నా కేవలం సుఖంగా మాత్రం ఉండమని వేడుకుంటున్నాను అనుకుని నిద్రపోయాడు. సాయంత్రమైంది. బారిస్టర్ గారింటిలో సరోజిని, జ్యోతిష్, ఉపేంద్రుడు, మరొక యువకుడు కూర్చుని ఉన్నారు. దృఢకాయుడైన ఆ నూతన యువకుని పేరు శశాంక మోహన్. విదేశాల్లో చదువుకొని వచ్చాడు. అందుచేత అతని వేషంలో కూడా ఆ ప్రభావం బాగా కనబడుతూ ఉంది. కొంతకాలం నుండి సరోజిని యందు వ్యామోహంతో ఉన్నాడు. తన కోర్కెను సర్వవిధాలా సాఫల్యం కావాలని శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎంతవరకు నెగ్గుతుందో బ్రహ్మదేవుడికే తెలుసు. సతీషుని గురించి చర్చ వచ్చింది. ఉపేంద్రుడు అతని అసాధారణ శారీరక శక్తిని, ధైర్య సాహసాలను పరిచయం చేసి అతని అద్భుత సంగీత ప్రావీణ్యాన్ని గురించి వ్యాఖ్యానం ప్రారంభించాడు. దగ్గరగా సోఫా మీద కూర్చుని ఉన్న సరోజిని చాలా తన్మయత్వంతో ఇదంతా వింటోంది. ఇంతలో బిహారీ వచ్చి సతీషుడు భవానీపురం వెళ్ళాడు అని చెప్పాడు. ఉపేంద్రుడు కొంచెం ఆశ్చర్యంతో, అక్కడెవరున్నారు అన్నాడు. తెలియదు, క్లుప్తంగా అని బిహారీ వెళ్ళిపోయాడు. ఇంతసేపటి నుండి సతీషుని కోసం ఎదురుచూస్తూ ఉన్న వారందరికీ నిరాశ కలిగింది. ఇంతసేపటి నుండి గడ్డం మీద వేలు పెట్టుకొని తన్మయత్వంతో కూర్చున్న సరోజిని చకితురాలై, అయితే ఇప్పుడేం చేద్దాం అన్నది ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి. జ్యోతిష్ చెల్లెలి ముఖం కేసి చూసి లోలోన నవ్వుకున్నాడు. శశాంక మోహనుడికి మాత్రం నిరాశ కలగలేదు. చుక్కాని సరోజిని చేతికివ్వాలని తీర్మానించాడు. సంగీతం అంటే అతను చెవి కోసుకుంటాడు. ఈ తీర్మానం నందు సరోజిని అయిష్టత కనబరచగానే మగవారిని పాడమనటం న్యాయం కాదు. స్వాభావికంగానే వారి గొంతు మొరటగాను కటువుగాను ఉంటుంది. అందుచేత వారు ఎంత విద్య నేర్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా స్త్రీల కంఠంలో ఉన్న లాలిత్యం, మాధుర్యం వారి కంఠంలో ఉండదు అన్నాడు. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేకపోయారు. కానీ సరోజిని మాత్రం మెదలకుండా ఊరుకోలేకపోయింది.
పురుషుల కంఠంలో మాధుర్యం లేకపోయినా మొరటుగా ఉండటం వారి నేరం కాదుగా. పియానో, హార్మోనియం ధ్వనులు కటువుగా ఉన్నా లోకులేమీ కాదంటం లేదే అన్నది. శశాంక మోహనుడికి దీనికి సమాధానమేమీ కనబడలేదు. అయినా ఏదో అందుకోబోతూ ఉండేటప్పటికీ సరోజిని హఠాత్తుగా లేచి నుంచుని, అయితే అమ్మతో చెప్పి వస్తాను, ఆమె నా కోసం పళ్ళెంలో అన్నం పెట్టుకుని కూర్చుంటుంది అన్నది. ఇంకా నీ తిండి తిప్పలు అమ్మ చేతిలో సాగవలసిందన ఏమిటి అన్నాడు ఉపేంద్రుడు ఆశ్చర్యంతో. ఉపేంద్రుని మాటల్లో ఆంతరంగిక ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అన్న సంగతి సరోజినికి కూడా తెలుసు. నవ్వుతూ, అదే అమ్మతో చెప్పొస్తాను అని తుర్రున బయటికి పోయింది. ఆమె వెళ్ళిపోగానే శశాంకమోహన్ ఉపేంద్రుని వంక చూసి, మీ మిత్రుడు పూర్తిగా సనాతనుడు అనుకుంటాను అన్నాడు. ఉపేంద్రనాథుడు చిరునవ్వు నవ్వి, అవును, సనాతనుడే, పూజా పునస్కారాలు కూడా చేస్తాడు. సతీషుడు చాటుగా తాగుతూ ఉంటాడని వారెవ్వరికీ తెలియదు. బహుశా వారి విషయం స్వప్నంలో కూడా ఊహించి ఉండరు. వారు ఏం చేస్తూ ఉంటారు అడిగాడు శశాంకమోహనుడు. ఏమీ లేదు, ఏనాడైనా ఏదైనా చేస్తాడని కూడా ఎవ్వరికీ ఆశ లేదు అన్నాడు ఉపేంద్రుడు. ఈ మాటతో శశాంకమోహనుడి హృదయంలోంచి ఒక భావం తొలగిపోయినట్లయింది. ఒక నవ్వు నవ్వి, అలాగా అన్నాడు. జ్యోతిష్ ఇంతవరకు మెదలకుండా వింటున్నాడు. అయితే ఉపేంద్ర, నాకు తెలియక అడుగుతాను, శారీరక శక్తికి విలువ లేదు. అదిగాక అతని సంగీతాన్ని చూచి నేను ఒక్కసారికే ముగ్ధునైపోయాను. అతని సంగీత విద్యా పాండిత్యానికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవటం చాలా విచారింపదగ్గ విషయం. ఆ లోటు మందే గాని అతనిది కాదు అన్నాడు. వ్యాజ్య సాధ్యాలతో సంబంధం లేని మన బోటి యువకులు కూడా వీటి యందు శ్రద్ధ వహించకపోతే ప్రపంచం బొత్తిగా రసహీనమైపోతుంది. మీ స్నేహితుడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది. అయితే అతని తండ్రి గారు బాగా ఆస్తిపాస్తులున్నవాడేనా? ఇంతలో సరోజిని వచ్చి మెదలకుండా అన్న కుర్చీ వెనక నుంచుని, ఎవరికి అన్నయ్యా అన్నది. సతీషుని తండ్రికి. సరిగ్గా చెప్పలేను కానీ సంవత్సరానికి సుమారు 2 లక్షల ఆదాయం వస్తుందని వినికిడి అన్నాడు ఉపేంద్రుడు. జ్యోతిష్ త్రుళ్ళిపడి, 2 లక్షలా? పెద్ద జమీందార్లాగా ఉన్నాడే అన్నాడు. అవును, జమీందారీ కూడా ఉన్నది. తరువాత చాలా సంపాదించాడు. జ్యోతిష్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, భాగ్యదేవతకు ప్రేమపుత్రుడన్నమాట. ఆరోగ్యం, ఐశ్వర్యం, రూపం, యవ్వనం, శక్తి అన్నీ ఉన్నాయి. ఏం కొదవా అన్నాడు. ఉపేంద్రుడు నవ్వుతూ, దాంతోపాటు ఒక దుర్గుణం కూడా ఉన్నది. లేనిపోని విపత్తులన్నిటినీ నెత్తిన తెచ్చిపెట్టుకుంటాడు. అందుకని నాకు కొంచెం భయంగా ఉంటుంది, ఎప్పుడేం జరుగుతుందోనని. అంతకు తప్పితే నువ్వు చెప్పినవన్నీ యథార్థమే అన్నాడు. నెత్తి మీదకు తెచ్చిపెట్టుకుంటాడు అనటంలో మీ ఉద్దేశం? మీరు సందేహమేమీ పడనవసరం లేదు. అటువంటివి ఇదివరకు ఎన్నో తెచ్చిపెట్టుకున్నాడు. అతనిలో క్రోధం ఉన్నంతగా ప్రాణాల మీద ఆశ లేదు. ఈ కలియుగంలో కూడా సత్యయుగంలో ప్రవర్తించినట్లు ప్రవర్తించబోతాడు. కోపం వస్తే ఇది మంచి, ఇది చెడ్డ అని కూడా తెలియదు. అటువంటి వాడు లోకంలో చివరికి ఎలా నెగ్గుకొస్తాడా అని నాకు సందేహంగా ఉంటుంది. సహనం, ఔదార్యం మంచివే అయినప్పటికీ ఒక్కొక్కప్పుడు ప్రతిదానికి సాయం చేయాలన్న లోభాన్ని అణుచుకోవడం కూడా అవసరం. ఈ సంగతులేవీ అతనికి అర్థం కావు. అతను పూర్వజన్మలో పాశ్చాత్య దేశాలలో నాయిటై పుట్టి ఇప్పుడు బెంగాల్లో అవతరించాడా అనిపిస్తూ ఉంటుంది. జ్యోతిష్ కొంచెంసేపు మెదలకుండా ఉండి, ఏం దుర్గుణమున్నా అతని యందు శ్రద్ధే కలుగుతోంది అన్నాడు. కలగదు కూడాను. ప్రపంచంలోని చాలా వస్తువులను చూచి చూడనట్టుగా ఉండవలసి వస్తుంది. ఇంతవరకు అతను ఆ విషయం నేర్చుకోనే లేదు.
ఇక ముందు నేర్చుకుంటాడని నమ్మకం కూడా లేదు. నేర్చుకోకపోతే అతనికొక్కడికే గాక మిత్రులకు, కుటుంబానికి కూడా కొంచెం ప్రమాదమే అన్నాడు ఉపేంద్రుడు. అయితే స్నేహితుడివై ఉండి నువ్వెందుకు చెప్పకూడదు అన్నాడు జ్యోతిష్. ఉపేంద్రుడు నవ్వి, అవును, స్నేహితుణ్ణే, ముఖ్య స్నేహితుణ్ణే, కానీ అటువంటి ఉపదేశ భారం నా మీద లేదు అన్నాడు. మెదలకుండా కూర్చుని వింటున్న సరోజిని మొహం తిప్పుకొని లోలోన నవ్వుకుంది. ఉపేంద్రనాథుడు విసుగుతో, సతీషుని చర్చ ఇంతటితో ముగించి వేద్దాం, చాలా పనుంది, 2-3 ఉత్తరాలు రాయాలి అన్నాడు. జ్యోతిష్ కూడా కోర్టు కాగితాలు చూసుకోవాలి, ఇంకెక్కువసేపు కూర్చునే అవకాశం లేదు. కానీ ముందుగా సరోజిని లేచి నుంచుని ఉపేంద్రనాథుడితో ఏదో చెప్పాలనుకున్నది. కానీ చెప్పలేక అన్యమనస్కయ్యి మెదలకుండా వెళ్ళిపోయింది. ఉపేంద్రనాథునికి ఈ సంగతులేమీ తెలియవు. సూక్ష్మబుద్ధి గల కిరణ్మయి భర్త మంచం మీద ఉండగా కలిగిన పరిచయం కొద్దీ ఉపేంద్రుని బాగా అర్థం చేసుకుంది. దానితో అంతకుముందు ఉన్న అతను స్వార్థపరుడనే సంశయం నివారణమవటమే కాకుండా అతని యందు ఒక విధమైన శ్రద్ధాభావం నిండిన తటాకంలాగా ఆమె హృదయంలో ఏర్పడిపోయింది. ఆమె అటువంటి మనిషిని ఎప్పుడూ చూచి ఎరుగదు. అలాంటి వ్యక్తితో పరిచయం కలుగుతుందని కూడా ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అందువల్ల ఈ కొద్ది పరిచయంతోనే ఆమె భవిష్యత్ జీవితానంతటినీ అతని మీదకు నెట్టి, పరుల మీద ఆధారపడి ఉన్నందువల్ల ఏమి కష్టాలు సంభవిస్తాయోనని అని ప్రాణాలు బిగబట్టుకుని ఉన్న ఆమె తెప్పరిల్లుకుని ఒక అపూర్వ జ్యోతిని చూడగలిగింది. ఉపేంద్రుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మృత్యుముఖంలో ఉన్న మిత్రుని సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సేవకు విలువ లేదు. కారణం, హరణ్ జీవించే ఆశ పూర్తిగా పోయింది. కానీ ఈ సేవ కిరణ్మయి హృదయాన్ని మాత్రం ఆ ఎముకల గూడు యందు ఆసక్తి కలిగించేటట్లు చేసింది. మరణానికి చేరువలో ఉన్న భర్త యందు ఆమె ముగ్ధురాలైపోయింది. తలవని తలంపుగా భార్యలో కలిగిన ఈ మార్పును హరణ్ బాబు కూడా గ్రహించాడు. బాల్యంలో కిరణ్మయి పరాయి ఇంటి పంచన పెరిగింది. బాల్యంలోనే పరాయి వానికి భార్య అయి వచ్చింది. అత్త అఘోరమై ఆమెను, కిరణ్మయిని ఎప్పుడూ ప్రేమించిన పాపాన పోలేదు. అవకాశం ఉన్నంతవరకు బాధలు పెడుతూ ఉండేది. భర్త ప్రేమను కూడా కిరణ్మయి పొందలేకపోయింది. భర్త పగలల్లా బళ్ళో పిల్లలతో వాగి రాత్రి ఇంటి వద్ద చదువుకుంటూ ఉండేవాడు. భార్య కూడా చదువు చెప్తూ ఉండేవాడు. విద్యను ఆర్జించాలనే ఆకాంక్ష వారిద్దరి మధ్య గురు శిష్యుల కఠోర సంబంధాన్ని బిగించి సతీపతుల మధుర సంబంధాన్ని తల ఎత్తకుండా చేసింది. ఈ విధంగా ఆ సౌందర్య రాశి బాల్య ఉదయాన్ని గడిపి యవ్వన మధ్యాహ్నానికి వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆమె శృంగార ప్రపంచం నుంచి ప్రవాసి అయి ప్రగాఢ ప్రేమ ప్రణయాలకు వంచితురాలైంది. అత్తగారు అఘోరమైకి ఇదంతా తెలుసు. కానీ బిడ్డ మరణశయ్య మీద పడి ఉన్నాడు. దుఃఖదినాలు దాపుకొస్తున్నాయి. అందుచేత ఆమె కోడలి విపరీత ప్రవర్తన యందు మూకీభావం వహించి ఊరుకుంది. డాక్టరు ఏ ఆశతో డబ్బు యాగాని లేకుండా హరణ్కి చికిత్స చేసేది, ఏ ఆశతో సగం ఇంటి ఖర్చులు కూడా భరించేది ఆమెకు తెలియకపోలేదు. కానీ ముందు ఈ విషయాలన్నిటినీ ఇంత శ్రద్ధతో చూచే అవకాశం లేకపోయింది ఆమెకు. ఉపేంద్రుడు కూడా కోడలి వలలో పడిపోతున్నాడని ఆమెకు అనుమానం కలిగింది. ఉపేంద్రుడు ధారావాహినిగా డబ్బు పెట్టడం, అతని నిరంతర సేవ చూచి ఉపేంద్రుని మనస్సు బాల్య స్నేహపు హద్దులను దాటి మరో వక్రమార్గం పట్టిందని ఆమె గ్రహించింది. దీనివల్ల ఆమెకు కలిగే నష్టం కూడా ఏమీ లేదు. కానీ నిన్నటి నుండి ఉపేంద్రుడు ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ గది వాకిట్లో
ఒక మైల దుప్పటి కప్పుకొని పండుకున్నది అఘోరమయి. శీతాకాలపు సూర్యుడు అప్పటికింకా అస్తమించలేదు. అప్పుడే ఈ ఇంట్లో చీకటి ఛాయలు ఆవరించాయి. మామూలు రోజుల్లో కూడా సూర్యోదయం సూర్యాస్తమయంతో ఈ ఇంటి వారికి ఎక్కువ పరిచయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ దుఃఖ దినాల్లో దాంతో సంబంధమే పూర్తిగా తొలగిపోయింది. దీపం పెట్టి ఒకసారి ఇక్కడికి రా అమ్మ, మాట్లాడాలి అన్నది అఘోరమయి. కిరణ్మయి ఏదో పనిలో ఉంది. నీకు పక్క వేస్తున్నాను, ఇంకా పొద్దుగూకలేదత్తా అన్నది. ఏమిటి, నా పక్కేస్తున్నావా? పడుకోబోయేటప్పుడు నేనే వేసుకునేదానిగా. వెళ్ళి దీపం పెట్టి విశ్రాంతి తీసుకో. రాత్రింబవళ్ళు చాకిరితో సగమైపోయావు, కొంచెం శ్రద్ధ తీసుకో అని ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి మెదలకుండా కూర్చున్నది అఘోరమయి. కొంచెం సేపైన తర్వాత కిరణ్మయి పనిపాటలు ముగించుకొని అత్త దగ్గరకొచ్చి కూర్చోబోయేటప్పటికి ముందు దీపం వెలిగించు అన్నది. కోడలు కొంచెం విసుగుతో అంత ఆతృత ఎందుకు, ఇంకా చాలా పొద్దుంది అన్నది. ఉంటే ఉందిలే, మెట్ల దగ్గర చీకటిగా ఉంది, దీపం వెలిగించి పెట్టిరా. బహుశా ఉపేంద్రుడు వస్తాడేమో, నిన్న కూడా రాలేదు, ఇంతవరకు పాచి ముఖం కూడా కడగలేదల్లే ఉంది. అవునా అమ్మా, తలదూకోలేదు, మాసిన చీర మాసినట్టుగానే ఉంది, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అన్నది అఘోరమయి. అత్తగారి కంఠంలో ఎప్పుడూ లేని మమత మమకారాలు చూచి కిరణ్మయి నవ్వుతూ, అవును, కొన్నాళ్ల నుండి సరిగ్గా వేళకు మొహము కడగటం లేదు, చీర మార్చటం లేదు, ఇంకా వంట పనే కాలేదు అన్నది. అత్త విసుక్కుని, ఆ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చునులే, ముందు నా మాట విని అన్నది. కోడలు లేచి నుంచుని, వెళ్ళి దీపం వెలిగించుకొని వస్తాను, మళ్ళీ వచ్చి కూర్చుంటానులే అన్నది. అఘోరమై కోపంతో, అనవసరంగా ఇప్పుడు నా దగ్గర కూర్చోవటం ఎందుకు, రోజు రోజుకి నువ్వు ఇలా అయిపోతున్నావెందుకో నాకు అర్థం కావటం లేదు అన్నది. అత్తగారి లాలింపులు తిరస్కార రూపంలోకి పరిణమించగానే ఆ మాటలు కఠినములై కిరణ్మయి హృదయాన్ని నొచ్చుకునేట్లు చేసినాయి. మీ మూలాన్నే నేను ఇలా అయ్యానత్త. నువ్వనే పెడర్థపు మాటలు చెవులకు కటువుగా ఉండటం అటుంచి సరిగ్గా అర్థం కూడా కావు. నీ మనసులో ఉంది సరిగ్గా విప్పి ఎందుకు చెప్పావు అని క్రోధంతో సమాధానానికి ఎదురు చూడకుండానే గబగబా వెళ్ళిపోయింది కిరణ్మయి. ఆమె ఇలా క్రోధంతో మండిపడుతూ వెళ్ళటానికి కారణం ఈ ఇంట్లో అందరికీ తెలుసు, అఘోరమయి కూడా తెలుసు. కిరణ్మయి దీపం వెలిగించి వచ్చేటప్పటికీ అత్త కన్నీరు కారుస్తూ ఉంది. ఇది చూచి కిరణ్మయి కొయ్యలాగా నిలబడిపోయి, తులసిమాల తీసుకురానా అత్త అన్నది. అఘోరమయి దుప్పటితో కళ్ళు తుడుచుకొని నిండు గొంతుతో తీసుకురా అన్నది. కిరణ్మయి తులసిమాల తీసుకుని వెళ్ళి ఇవ్వబోయేటప్పటికీ అఘోరమయి ఆమె చెయ్యి పట్టుకొని చెంత కూర్చోబెట్టుకొని తల నిమురుతూ చాలాసేపటి వరకు మౌనంగా కూర్చొని కన్నీరు కార్చసాగింది. కిరణ్మయి తొణక్కుండా వెనక్కుండా కూర్చుని ఈ ప్రేమ అభినయాన్ని తిలకించసాగింది. అఘోరమయి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ కన్నీళ్లు తుడుచుకుని, దుఃఖతాపంతో నేను పిచ్చిదాన్నైపోయాను, మతిపోయింది, నా ప్రతి చిన్న మాటకి నువ్విలా కోపగించుకుంటే ఎలా అమ్మా అన్నది. దుఃఖతాపాలు నీకే కాదు నాకు ఉన్నాయి, నేను మానవ జన్మ ఎత్తానన్న సంగతి మర్చిపోతున్నావు. లేకపోతే ఎన్ని అన్నా ఎందుకు కోపం వస్తుంది అన్నది కిరణ్మయి స్థిరభావంతో. అఘోరమయి కళ్ళు తుడుచుకుంటూ, అంత మాత్రం నాకు తెలుసమ్మా, నా అండ అంతా కూలిపోయింది, నాకు నువ్వొక్కదానివే గుడ్డివాని లాంతర్లాగా ఉన్నావు, కొడుకువైనా కూతురువైనా నువ్వే, నా సర్వం, నా ఆధారం నువ్వే. నీ మొహం చూచి హరణ్యందుగల దుఃఖం దిగమింగుతాను, నిన్ను చూచుకునే గుండె రాయి చేసుకొని ఉంటాను అని పైట చెంగు ముఖాన పెట్టుకుని మళ్ళీ ఏడవసాగింది. కానీ కిరణ్మయి ఈ యుక్తిని మర్చిపోలేదు. ఆమె లోలోన మండిపడి బయటికి తొణక్కుండా వెనక్కుండా, నువ్వు ఇప్పుడే ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ కూర్చుంటావు, దానికి నువ్వేమీ చింతపడనవసరం లేదు, ఇప్పుడప్పుడే ఈ సంగతులన్నీ ఎందుకు? నిజంగానే చెడు ఘడియలొస్తే
గుండె రాయి చేసుకోవడానికి అప్పుడు తీరిక దొరకదు. ఇప్పటి నుంచి ఇలా అనుకోవటం శుభమేనా అన్నది. కోడలి మాటల్లో వ్యంగ్యాన్ని గ్రహించలేకపోయింది అఘోరమయ్యి. ఆ ఘడియలు ఇంకెంతో దూరాన్ని లేవమ్మా, దాపుకే వచ్చాయి. ఆ రోజున ఉపేంద్రనాథుడు తీసుకొచ్చిన డాక్టర్ కూడా కొంచెం నిరాశగానే మాట్లాడిపోయాడు. ఈ ఆపద సమయంలో ఉపేంద్రుడు గనక రాకపోయినట్లయితే మనం ఎంత దుర్దశలో ఉండేవాళ్లమో అన్నది. కోడలు మెదలకుండా వింటూ ఉండడం చూచి ఆమె మరింత ఉత్సాహంతో, వాణ్ణి నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును. నౌకాళీలో హరను ఉపేంద్రుడు అన్నదమ్ముల్లాగా ఉంటుండేవారు. అప్పటినుంచి నన్ను పిన్ని అని పిలుస్తూ ఉండేవాడు. తండ్రిలాగా వాడు కూడా చాలా ఉదార స్వభావం గలవాడు. ఆ రోజున నేను ఏడవడం చూసి, పిన్ని, నన్ను హరన్ తమ్ముణ్ణి అనుకో, అంతకంటే నీకు ఎక్కువగా చెప్పేది లేదు అన్నాడు. నాయన, నన్ను ఏ పుణ్యతీర్థానికో తీసుకెళ్ళి వదిలిపెట్టు. బ్రతికినంతకాలం గంగామ తల్లి పంచనే ఉండి హరన్ చెంతకు చేరతాను అని చెప్తూ ఇంకెక్కువ చెప్పలేక వ్యాకులపాటుతో ఏడవసాగింది. కానీ కోడలు మాత్రం మెదలకుండా అలాగే కూర్చుని ఉండిపోయింది. ఆమె కొంచెంసేపు ఏడ్చి హృదయభారాన్ని తగ్గించుకొని చివరికి కళ్ళు తుడుచుకుంటూ, ఉపేంద్రుడు గనక రాకపోతే ఏమయ్యేవాళ్లము? ఎప్పుడూ ఈ సంగతే తలపుకు వస్తూ ఉందమ్మా. కింద ఎవరన్నా పిలుస్తున్నారా అన్నది గంభీరంగా. పని మనిషి కింద అంట్లు తోముతూ ఉంది. ఎవరైనా వస్తే తలుపు తీస్తుందిలే అన్నది కోడలు. కాదమ్మా, నువ్వు వెళ్ళు. పనిలో ఉంటే అది ఎవ్వరి మాట వినిపించుకోను కూడా వినిపించుకోదు అన్నది విసుక్కుంటూ. కిరణ్మయి ఆతృత పైకి కనపరచకుండానే, నాకు పనుందత్తా, వంట చేయాలి అన్నది. అఘోరమయి ఒక్కసారి మండిపడి, వంట ఎక్కడికి పోదు, నీకేమీ తెలియదు, అతను లేందే అన్నది. కిరణ్మయి లేచి నుంచుని, నాకు తెలుసుకునే అవసరమేమీ లేదు. అందరూ కాదన్నప్పుడే మనకు జరిగిపోతే ఉపేంద్రబాబు రాకపోయినంత మాత్రాన జరగందేమీ లేదు అని ఆమె వంటింటి వైపుకు వెళ్ళింది. అఘోరమయి క్రోధంతో ఏమీ మాట్లాడలేక కోడలు కనబడుతున్నంతసేపు నిప్పులు కురిపిస్తూ కూర్చుంది. తరువాత కోపంతో పనిమనిషి కోసం కేకలు పెట్టసాగింది. ఆమె జాడ కూడా లేదు. పనిమనిషి చలికి జడిసి పొద్దుగుంకక ముందే త్వరగా అంట్లు తోముతూ ఉంది. అఘోరమయి క్రోధస్వరం ఆమెకు వినిపించలేదు. అఘోరమయి మండిపడుతూ లేచి నుంచుని గదిలో దీపం చేతపట్టుకుని వసారంలోకొచ్చి, చెవుల్లో సీసం కరిగించి పోశారా ఏమే? ఉపేంద్రబాబు బయట నుంచుని గంట సేపటి నుంచి అరుస్తూ ఉంటే వినపట్టం లేదు అన్నది బిగ్గరగా. ఈ కేక, ఉపేంద్రుని పేరు విని పనిమనిషి పడుతూ లేస్తూ పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. అక్కడెవ్వరూ లేరు. బయటకొచ్చి చీకట్లో నలువైపులా తేరిపార చూచింది. ఎవ్వరూ వచ్చిన జాడ లేకపోయేటప్పటికి తిరిగి వెళ్ళి, ఎవరు లేరమ్మగారు అన్నది. అఘోరమయ్యి చేత్తో దీపం పట్టుకుని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంది. పని మనిషి మాట మీద నమ్మకం లేకపోవడం ఏమిటే? నా చెవులతో అతని కేక వింటేను. ఒక్కసారి గొంతులోకి వెళ్ళి చూడకపోయావు అన్నది. అమ్మగారు ఎవరూ కనబడలేదు అన్నది పని మనిషి. నమ్మదగ్గ మాట కాదు. ఉపేంద్రుడు నిన్న కూడా రాలేదు, ఇవాళ కూడా రాడా? అందుచేత అఘోరమయ్యి గుంజాటిన పడి, వెళ్ళి మళ్ళీ ఒకసారి బాగా చూచిరా, ఎవరైనా ఉన్నారో లేరో అన్నది. బయట చీకటిమయంగా ఉంది. ఆ గొంతులోకి వెళ్ళటానికి కొంచెం భయంగా ఉంది. విసుక్కుని, మీరు కూడా అలా మాట్లాడతారే అమ్మగారు? వారు దాగుడు మూతలాడుతున్నారా ఏమిటి చీకట్లోకి వెళ్ళి వెతుక్కురావటానికి అని తన పని మీద పోయింది. అఘోరమైకి గదిలోకి వెళ్ళి మంచం మీద పడి ఉన్న కొడుకుని పలకరించడానికి కూడా అంత ఉత్సాహం లేకపోయింది. ఆమె మనసున ఎంతసేపు ఉపేంద్రుడు నిన్న రాలేదు, ఇవాళ రాలేదు అనే విషయమే బాధిస్తూ ఉంది. సంభవాసంభవములైన అనేక కారణాలను వెతుక్కుంటూ కూర్చుంది. కానీ అతను కలకత్తా వాసి కాదని, అతని ఇల్లు వాకిలి పిల్ల జల్ల మరో చోట ఉన్నారని, ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడన్న సంగతి ఆమెకు ఒక్కసారి కూడా జ్ఞాపకం రాలేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా తలవని తలంపుగా
కోపం వచ్చిందేమో అనుకున్నది. ఆమె ఆంతర్యం సంశయంతో నిండిపోయింది. కోడలి ప్రవర్తనకు ఈ సంశయాన్ని జోడించి అదే అదే అయి ఉంటుంది ఆమెప్పుడు అనుకుంటూ లేచి వంట ఇంటికేసి వెళ్ళింది. కిరణ్మయి మండుతున్న పొయ్యికేసి మెదలకుండా చూస్తూ కూర్చుంది. మండుతున్న కట్టెల వెలుగు ఆమె ముఖం మీద పడుతూ ఉంది. నెత్తిమీద ముసుగు లేదు, తల కూడా దూకోలేదు. రేగిన జుట్టు అలాగే ముడివేసుకుంది. పైట చెంగు జారిపోయింది, మేలి ముసుగు జారిపోయింది. అఘోరమయ్యి మెదలకుండా వాకిటికెదురుగా నుంచుని ఉంది. నేడు ఆమె కళ్ళ ముందు కనబడుతున్న వస్తువును పూర్తిగా హృదయంలో కప్పిపెట్టి ఉంచుకోవటానికి ఆమెకు శక్తి లేకపోయింది. ఆ శాంతవదనం మీద వెలుగు నీడలు విచిత్ర తరంగాల్లాగా దీప్తించుతూ ఉన్నాయి. అదే ఆమె సంపూర్ణ జ్ఞానానికి బాహ్య రూపం. ఈ వదనం దోషపూరితమైందా కాదా అని చెప్పలేం. ఎవరైనా నిష్కళంకం, నిర్దోషం అన్నంత మాత్రాన ఆమె ముఖానికి వర్ణన కాదు. ఆ మొహం చాలా అందమైనది అన్నా కూడా సంతృష్టి కలగదు. అది ఆశ్చర్య ప్రతిరూపం. దాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఆ భావాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు ఆమె. అపూర్వం. చాలాసేపు చూచిన తర్వాత ఒక నిట్టూర్పు విడిచి, ఆహా, ఇది మానవ వదనమేనా అనుకున్నది లోలోన. అలికిడి విని కోడలు త్రుళ్ళిపడి చూచింది. ఎదురుగా అత్త నిలబడుంది. మెల్లగా పైట సర్దుకుని, నువ్వు ఇక్కడికే వచ్చావా అత్త అన్నది. కంఠస్వరం విని ఆమె మరింత ఆశ్చర్యచకితురాలైంది. తన కోడలి నోటి నుండి అటువంటి శాంత కరుణస్వరం ఆమె ఎప్పుడూ వినలేదు. నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నావు, ఒకసారి చూచిపోదామని వచ్చానమ్మా అన్నది వెంటనే. కోడలు అత్తకు ఒక పీట వేసి మెదలకుండా పొయ్యి వంక చూస్తూ కూర్చుంది. ఆమె మనసులో మరో పీకులాట తల ఎత్తింది. సువాసన పవన సాయంతో బయటకొచ్చి పవనపు విసురుతోనే ఎగిరి కూడా పోయినట్లు కిరణ్మయి మనోభావం కూడా అత్త రాకతో క్షణం సేపట్లో బయటకొచ్చి కపట ప్రేమ అనే సుడిగాలిలో ఎగిరిపోయింది. దీనిలో యథార్థం లేదు, వంచన అంటంలో సందేహమేమీ లేదు. అనవసరమైన సంభాషణ పెంచుకుని తగు పెట్టుకోవడం ఆమెకిష్టం లేదు. దీనితో ఆమె విసిగిపోయింది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, పని మనిషిని ఇక్కడికి పంపనా అన్నది అఘోరమయి. కిరణ్మయి తన ఆంతర్యంలో చెలరేగిన విద్రోహాన్ని అణుచుకొని, ఎందుకత్తా రోజూ ఒకదాన్ని వండటం లేదు? నాకేం భయం లేదు. అక్కడ వారు ఒంటరిగా ఉన్నారు. ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అన్నది శాంతంగా. రోగంతో పడి ఉన్న కొడుకు చర్చ రాగానే అఘోరమయ్యి మనసులో నొచ్చుకొని, అవునమ్మా, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా త్వరగా పని ముగించుకుని రా అన్నది. ఈ మధ్యలో ఉపేంద్రుడు కలకత్తా నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. సతీషుడు ఒక రోజున హరన్ని చూడటానికి ఉపేంద్రుని వెంట వచ్చాడు, కానీ మళ్ళీ రాలేదు. అతను తన ఆవేదనతో ప్రత్యేకంగా ఆరాటపడుతున్నాడు. ఉపేంద్రుడు కూడా అతని మనసులో ఈ ఇంటికి రావటానికి అయిష్టతాభావం చూచి మళ్ళీ ఎప్పుడూ రమ్మని పిలవలేదు. అతనొక్కడే మందు మాకులు ఇంకా ఇతర ఏర్పాట్లు చేసొచ్చాడు. చివరికి కలకత్తా నుండి ఇంటికి వెళ్ళే రోజున అవకాశం చూచుకు వెళ్ళి అప్పుడప్పుడు హరణ్ బాబును చూచి స్థితిగతులన్నీ రాస్తూ ఉండమని చెప్పాడు. సతీషుడు ఇవాళ స్కూల్ నుంచి రాగానే ఉపేంద్రుని ఉత్తరం అందింది. నీ చదువు సలక్షణంగా సాగుతూ ఉందని తలుస్తాను, కానీ నేను వచ్చిన తర్వాత హరణ్ బాబు గారి సంగతులు ఏమీ తెలియలేదు. చాలా విచారంగా ఉంది. విశేషాలేమీ లేకపోబట్టే రాయలేదు అనుకుంటున్నాను. ఇకనైనా వైద్యమది ఎలా సాగుతున్నది వెంటనే తెలుపగోర్తాను అని రాశాడు. సతీషుని వీపు మీద కొరడా దెబ్బ వచ్చి పడినట్లయింది. అతను ఒక్కనాడు కూడా వెళ్ళి హరణ్ స్థితిగతులు తెలుసుకోలేదు. ఈ మధ్యకాలంలో అక్కడ ఏమి జరిగిందో కూడా అంతులేదు. తన అశ్రద్ధకు తనే నొచ్చుకున్నాడు. గబగబా కిందకి దిగి వెళ్ళాడు. బిహారీ కాఫీ చేత పట్టుకుని ఎదురుపడ్డాడు. సతీషుని విసురుకు అతని చేతిలో కాఫీ కప్పు సాసరు జారి కిందపడ్డా వెనక్కి తిరిగి చూడకుండా బయటకొచ్చి ఒక బండిలో ఎక్కి త్వరగా పోనీమన్నాడు. గొంది మర్చిపోయానేమోనని ఆతృతపడ్డాడు.
కానీ బండి పోయిన కొద్దీ స్మృతి చిహ్నాలు జ్ఞాపకం వచ్చాయి. బండి దిగి గొంతులోకి ప్రవేశించేటప్పటికి కొంచెం పొద్దు ఉన్నది. త్వరగా మురుగు కాల్వలు దాటి ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. తలుపు తీసే ఉంది. అతని కోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లు వాకిట్లో ఎవరో నిలబడి ఉన్నారు. అతని హృదయం కంపించింది. సరాసరి లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలకపోయింది. తలుపు చాటున నుంచుని ఉన్న కిరణ్మయి చిరునవ్వు ముఖంతో, లోపలికి రా చిన్నబాబు, అలా నిలబడిపోయావే అన్నది ఆదరంగా. మళ్ళీ ఆమె మరిది వరుసతోనే పిలుస్తూ ఉంది. సిగ్గుతో సతీషుని ముఖం ఎర్రబడిపోయింది. కానీ తమాయించుకుని వినయంగా, మీరు నన్నింతవరకు క్షమించనట్లుంది అన్నాడు. లేదు, నీకు క్షమాపణ కూడా అవసరం లేదు. అడగా పెట్టకుండా బలవంతంగా నీ మెళ్ళో క్షమాహారం వేస్తానా ఏమిటి? దీనివల్ల నీకు అప్రతిష్ట కలగటానికి నువ్వంత తేలిక వ్యక్తివి కూడా కాదుగా. నేనింత సునాయాసంగా నిన్ను అప్రతిష్ట పాలు చేయటానికి అన్నది. ఈ మధుర పరిహాసంలో ఒక విధమైన దుఃఖఛాయలు కూడా ఉన్నాయి. సతీషుడు వెంటనే లొంగిపోయాడు. నాకు పెద్దగా విలువేమీ లేదు వదినా, నన్ను క్షమించు, ఏ అప్రతిష్ట కలగదు అన్నాడు అతి వినయంతో. కిరణ్మయి చిరునవ్వు నవ్వి, క్షమాపణతోనే రూపు లేకుండా పోయే విషయాలు చాలా ఉన్నాయి మరిది. ఇవాళ నిన్ను క్షమించిన తర్వాత మళ్ళీ సతీష్ బాబు అని పిలవలసి వస్తే అటువంటి క్షమాపణ నీకెప్పుడూ దొరకదు. నిన్ను బంధించి ఉంచే గొలుసు నువ్వే స్వయంగా నా చేతికిచ్చావు. తీయని మాటలు చెప్పి దాన్ని వదిలించుకోవటానికి మీ వదిన అంత తెలివి తక్కువది మాత్రం కాదని తెలుసుకో అంటూ ఆమె వయ్యారంగా తల ఊగించింది. సతీషుడు తుళ్ళిపడ్డాడు. గొలుసులతో బంధించినారన్న మాట అతనికి వెగటుగా తోచింది. నిజంగా ఈ యువతి గొలుసులతో బంధించుతుందేమో, జాగ్రత్త అన్నది అతని అంతరాత్మ. సతీషుడు నిజంగా స్వీయ రక్షణ కోసం తన శక్తులన్నిటినీ కేంద్రీకరించి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ ఇంట్లో అడుగుపెట్టగానే అతని దృష్టి కర్తవ్య విముఖులై సిగ్గుతో తల వంచుకుంది. కానీ హఠాత్తుగా ఈ గాయం తగిలేటప్పటికీ ఈ సందేహం ఎక్కువైపోయింది. అతని వేదన చూసి కిరణ్మయి ఆశ్చర్యంతో, ఏం జరిగింది? నీ మొహం ఇలా వాడిపోయిందే, ఇంకా భోజనం చేయలేదా? పైకి రా, కొంచెం కాఫీ తీసుకుందువు గాని అన్నది. సతీషుడు ఎదురు మాట్లాడకుండానే విందు ఆరగించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ నవ్వు కేవలం పరిహాసం మాత్రం కాదనుకుంటూ ఈ రహస్య మాయ నారి వెంట నడిచి వెళ్ళాడు. పైకి వెళ్ళి అటూ ఇటూ చూచి, ఇవాళ అత్తగారు దాసీదాన్ని తీసుకుని కాళీ పూజ చేసి రావడానికి వెళ్ళింది. వంటింట్లో కూర్చొని నువ్వు పూరీలు పేర్చు, నేను చేస్తాను, చేతనవునా అని ఆమె పక్కున నవ్వింది. చేతకానట్టుంది, నీ మొహమే చెప్తూ ఉందిరా అన్నది. సతీషుడు హృదయంలో చెలరేగుతున్న తర్క వితర్కాలను కొంచెంసేపు కట్టిపెట్టి, వదినా, నాకు పూరీలు వండటం చేతనవునో కాదో నా మొహం మీద రాసి ఉందా ఏమిటి అన్నాడు నిస్సందేహంగా. కానీ ఆ రాతను చదవటానికి తెలిసి ఉండాలి. ఆ రాత్రి నా మొహాన ఏమైనా రాసి ఉందా ఏమిటి? నువ్వు సునాయాసంగా చదవగలిగావు అన్నది కిరణ్మయి. సతీషుడు మళ్ళీ తల వంచుకున్నాడు. వంటింట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధమైన హాస పరిహాసాలు జరిగాయి. ఇద్దరూ వంటలో నిమగ్నమైపోయారు. ఈ సంఘర్షణ తాపం కొంచెం చల్లబడిపోయింది. మీ సంగతులు చాలా ఉపేంద్రబాబు గారి ద్వారా విన్నాను. అయితే వారిక్కడ లేరా ఏమిటి, ఇంటికి వెళ్ళారా అన్నది కిరణ్మయి. సతీషుడు అవును అన్న తర్వాత, వారిక్కడ లేరని నేను అనుకున్నాను, కానీ అత్తకు మాత్రం నమ్మకం లేదు. తొందరగా వెళ్ళవలసి వచ్చిందనుకుంటాను అన్నది కిరణ్మయి. సతీషునికి వివరాలు సరిగ్గా తెలియవు. అతనికి అసలేమీ తెలియదు. మీ మూలాన్నే మా ఇద్దరి మధ్య వాద వివాదాలు జరిగినాయని చెప్పటానికి కూడా అతనికి ఇష్టం లేదు. అందుకని ఉపేంద్రుడు చెప్పా చేయకుండా వెళ్ళిన కారణం కూడా అతనికి తెలియదు. అందుచేత అతను మెదలకుండా ఊరుకున్నాడు. కానీ కిరణ్మయి ఆ ప్రసంగాన్ని అంతటితో సమసిపోనివ్వలేదు. ఉపేంద్రబాబు చేసిన పని మంచిది కాదు చిన్నబాబు. చెప్పి వెళ్ళినట్టయితే వారికి కలిగిన నష్టం ఏముంది? అత్త ఇంత హైరాణ పడి చచ్చేది కాదు. ఆమెకు నేను 1,00,000 సార్లు చెప్పాను, ఉపేంద్రబాబు గారు ఎప్పుడూ ఇక్కడ ఎందుకుంటారు? వారికి ఇల్లు వాకిలి పిల్ల జల్లా ఉన్నారు, పనిపాట్లు ఉండుంటాయి, పరాయి చోట్ల ఎంతకాలమని ఉంటారు అని.
కానీ అత్తకు నా మాట మీద నమ్మకం ఉంటేగా. అత్తే కాదు, పెద్దతనం వచ్చిన తర్వాత ప్రతివారు ఇంతే. తమ సొద తప్ప ఇంకేమీ వారికి నచ్చదు అన్నది కిరణ్మయి. సతీషుడు దీనికి సరైన సమాధానం చెప్పకుండానే, ఉపేంద్రబాబు ఇన్ని రోజులు ఇక్కడ ఉండటమే చాలా ఆశ్చర్యం. ఎక్కడికి వెళ్ళినా అతనికి ఎక్కువ కాలం ఉండే అలవాటు లేదు. పెళ్ళైన తర్వాత ఒక్క రాత్రి కూడా ఎక్కడా ఉండలేదు. ఏ పని వచ్చినా మా ముందుండేవాడు. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టాడు. ఇల్లు కదలటం లేదు. వీల్లేక కానీ, లేకపోతే కోర్టు కూడా మానివేసేవాడేమో అన్నాడు. కిరణ్మయి అడ్డు తగిలి, లే చిన్నబాబు, పీట వేసి అన్నం వడ్డిస్తాను, భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అని పీట వేసి పళ్ళెంలో అన్నం వడ్డించి దగ్గరగా కూర్చొని అత్యంత ఆతృతతో, ఇంకా ఏంటి అన్నది. సతీషుడు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని, ఒక విందు సంగతి చెప్తా వినండి. మా ఉపేంద్రబాబు సంబంధాలు కుదర్చడంలో మంచి దిట్ట. అతను చేసిన పెళ్ళిళ్ళకి అంతులేదు. మా స్నేహితుడు ఒకనికి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి లగ్నం నాటి రాత్రికి అంతు లేకుండా పోయాడు. ఇంట్లో వారికి ఒంట్లో బాగుండలేదని వంకపెట్టి అతని ఇంట్లో నుంచి కదలకపోయాడు. మేమంతా కలిసి ఎంత బలవంత పెట్టామనుకున్నావు వదినా? అంతా వ్యర్థమైంది. రాతి విగ్రహమైనా కరిగేది కానీ ఉపేంద్రుడు కరగలేదు. చివరికి ఆయన భార్య, నా ఒంట్లో బాగానే ఉంది, మీరు వెళ్ళండి అన్నా, నీ బాగోగులు ఆలోచించే బాధ్యత నా మీద ఉన్నది, నీకెందుకు, నువ్వు ఊరుకో అన్నాడు. కిరణ్మయి మెదలకుండా వింటూ కూర్చుంది. ఆమె గత జీవన స్మృతి ఆమె హృదయాంతరాళంలో చేరి ఎంత వ్యధ పెడుతూ ఉందో సతీషునికి ఏమి ఎరుక. ఏ మాట ఎక్కడ గాయపరుచుతుందో అతనికి ఏమి అంతు. అతని సొదలు అతనున్నాడు. చాటున ఉపేంద్రుని ఎవరు ఏమన్నది, ఎవరు ఎలా ఎగతాళి చేసింది, అందరి ప్రయత్నాలు ఎలా విఫలమైంది, అందరి కోర్కెలు ఎలా నిష్ఫలమైంది మొదలైన సంగతులన్నీ చెప్తున్నాడు. కానీ అతని మాటలు వినేది ఎవరు? కిరణ్మయి ఎప్పుడు ఆ గాథకు చాలా దూరంగా వెళ్ళిపోయింది. హఠాత్తుగా తినటం ఆపి, మాటల ధోరణిని కూడా ఆపి, నువ్వు వింటున్నావా, ఏదైనా ఆలోచిస్తున్నావా అన్నాడు. కిరణ్మయి త్రుళ్ళిపడి నవ్వుతూ, వింటున్నాను, కానీ రోగంలో ఉన్నవారికి సేవ చేయటం తప్పేమీ కాదని నా ఉద్దేశ్యం, న్యాయం కూడాను అన్నది. సేవ చెయ్యటం న్యాయమే, కానీ దానికి కూడా అతి పనికిరాదు. అత్తగారు పోయినప్పుడు వారం రోజుల వరకు ఆమె దగ్గర నుంచి కదలలేదు. ఇంట్లో ఇంతమంది ఉండగా తిండి తిప్పలు మానేసి అతనే ఉండే అవసరం ఏమొచ్చింది చెప్పండి అన్నాడు సతీషుడు ఆవేశంతో. కిరణ్మయి కొంతసేపు మెదలకుండా అతని మొహం కేసి చూసి, అయితే చిన్నబాబు, ఉపేంద్రబాబు భార్యను బాగా ప్రేమిస్తాడా అన్నది. హద్దుమించి అన్నాడు సతీషుడు. కిరణ్మయి మళ్ళీ కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందా అన్నది. చాలా అందంగా ఉంటుంది. కిరణ్మయి చిరునవ్వు నవ్వి, నాలాగా అన్నది. సతీషుడు తల వంచుకున్నాడు. కొంచెంసేపు ఆలోచించుకున్న తర్వాత తల ఎత్తి, నిజంగా మీకు ఈ సంగతి తెలుసుకోవాలని ఉందా అన్నాడు. కాకపోతే ఏమిటి? ఇటు చూడు, నా మాటకు విలువేమీ లేదు. విలువనేది ఉంటే ఈ పృథ్వీలో నీలాంటి అందగత్తెను భగవంతుడు ఇంకెక్కడా సృష్టించలేదని నా ఉద్దేశం. కిరణ్మయి ఏదో సమాధానం చెప్పబోతూ అత్త కేక విని లేచి వెళ్ళింది. అత్త కాళికాలయం నుండి తిరిగి వచ్చింది. సతీషుడు చెయ్యి కడుక్కుని బయటికి వచ్చేటప్పటికీ అఘోరమయ్యి ఎదురుగా, తమ్ముడు కాదమ్మా, అతనెక్కడా అన్నది. ఇంటికి వెళ్ళిపోయారట అంది కిరణ్మయి. అఘోరమయ్యి సరే అని చందన శోభిత వదనాన్ని మలినం చేసుకుని విచారంతో కొడుకు గదిలోకి వెళ్ళిపోయింది. ఇంక నేను వెళ్ళనా వదినా అన్నాడు సతీషుడు. కిరణ్మయి పరధ్యానంలో మంచిది అన్నది. సతీషుడు 2 అడుగులు సాగి తిరిగి వచ్చి, ఉపేంద్రబాబు గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. హరణ్ బాబు గారికి చికిత్స బాగా జరుగుతున్నదో లేదో రాయమన్నాడు అన్నాడు. ప్రస్తుతం ఏమీ జరగటం లేదు. ఇదివరకు మందు ఇస్తున్న డాక్టర్ చేత చికిత్స చేయించడానికి ఇష్టం లేకపోయింది. మళ్ళీ ఫలాని వారి దగ్గర తీసుకోమని చెప్పకుండానే వారు వెళ్ళిపోయారు అన్నది కిరణ్మయి. ఇదేమిటి వదినా,
ఒక్కసారిగా మందు మాకులు వదిలిపెట్టి కూర్చున్నావా? ఇదేం పని, ఇదేం లోకం అన్నాడు సతీషుడు ఆశ్చర్యంతో. మరో ఏర్పాటు ఏమీ చేయకుండానే వెళ్ళిపోయారు. సతీషుడు ఇక్కడే ఉన్నాడు, అతనే ఏర్పాట్లన్నీ చేస్తాడని చెప్పినట్లు జ్ఞాపకం. కానీ నువ్వు కూడా ఇటు తిరిగే చూడలేదు. నేనొక్కదాన్ని ఏం చేసేది? సతీషుడు కొంచెంసేపు మెదలకుండా కూర్చొని, రేపు పొద్దునే వస్తాను అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. సతీషుడు వెళ్ళిపోయిన తర్వాత కిరణ్మయి భర్త గది తలుపు తీసి చూసింది. అతను దిండి మీద తలపెట్టుకొని పండుకొని తల్లితో మెల్లగా మాట్లాడుతున్నాడు. ఇవాళ సాయంత్రం కూడా అతనికి జ్వరం రాలేదని తెలుసుకొని తిరిగి వచ్చి బయట చీకట్లో మెదలకుండా కూర్చుంది. ఇవాళ సతీషుని నోటి వెంట ఉపేంద్రుని పతన చరిత్రను విని ఆమె హృదయం ఉప్పొంగిపోయింది, రసస్నిగ్ధమైపోయింది. అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు జరిగిన కథలోకి. సావిత్రి తలుపులతో రాత్రింబవళ్ళు మన శరీరాలకు విశ్రాంతి లేక సతీషుడు అనారోగ్యం పాలవుతాడు. సావిత్రి కోసం ఆరాటపడి ఆమెకు కబురు చేయమని బిహారికి చెప్తాడు. కానీ ఆమె ఇంట్లో ఏదన్న సమాచారాన్ని బిహారీ తీసుకువస్తాడు. ఆ రాత్రి సతీషుడు వెళ్ళిన తర్వాత కిరణ్మయి చాలాసేపటి వరకు ఆ చీకటి వరండాలో మౌనంగా కూర్చుని చివరికి లేచి వంటింట్లోకి వెళ్ళి ఎసరు పొయ్యి మీద పెట్టి హృదయావేగాన్ని అణుచుకొని కూర్చుంది. ఇవాళ సతీషుడు ఉపేంద్రుడు, సురబాల మొదలైన స్త్రీ పురుషుల్ని తీసుకొచ్చి ఒక మహాద్భుత అస్పష్ట అభినయం ఆడిపోయిన దృశ్యాన్ని స్పష్టంగా చూడాలనే లాలసతో గదిలో ఏకాంతంగా కూర్చుని ఉంది కిరణ్మయి. కానీ ఆమె శాంతంగా స్థిమితంతో ఆ దృశ్యాలను స్పష్టంగా చూడలేకపోయింది. వాటి నుండి కన్ను మరల్చలేకపోయింది. ప్రత్యక్షంగా ఆనందానుభూతిని పొందలేకపోయింది. ఇది తన దుఃఖిత హృదయానికి అనధికార ప్రయత్నమని ఊహించసాగింది. అందుచేత దొంగలాగా మాటున దాగి ఉండటమే ఆమె మేలనుకున్నది. రంగస్థలం మీదకి వచ్చి పొయ్యేవారి అడుగులు ఆమె హృదయాన్ని నలిపివేసినట్లయింది. ఆమె కళ్ళు రెండూ మండిపోసాగినాయి. ఆమె వేడి చూపులు ఎక్కడ దేన్ని కాల్చి మసి చేస్తాయోనన్న భయంతో కాబోలు ఆమె దృష్టుల్ని మండుతున్న పొయ్యి నుండి మరల్చలేదు. ఇవాళ ఆమె ఏమైనా సరే తన చిత్త వృత్తుల్ని విచ్ఛిన్నం కానియకుండా శాంతంగా ఉంచటానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది. ఇంతలో చెప్పుల చప్పుడు విని త్రుళ్ళిపడి తల ఎత్తి చూచింది. వాకిట బయట డాక్టర్ అనంతమోహనుడు నిలబడున్నాడు. కిరణ్మయి పైట సర్దుకొని లేచి నుంచున్నది. ఇది చూచి డాక్టర్ మొహం చిట్లించుకున్నాడు. ఇంతకుముందు ఎన్నిసార్లు ఈ డాక్టర్ ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. ఆమె కరకమలాలతో చేసిన భక్ష్యాలను భుజించాలని ఎన్నిసార్లు ప్రలోభపడ్డాడు. పూర్వపు పరిహాసాలు మళ్ళీ ప్రారంభమవుతాయేమోనని ఎదురుచూస్తూ నుంచున్నది కిరణ్మయి. కానీ ఇవాళ డాక్టరు పరిహాస ప్రసంగాలేమీ తీసుకురాలేదు. కొంచెంసేపు ఉండి పని మీద ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. ఈ 10-15 రోజులు హరణ్ బాబు కోసం చాలా విచారపడ్డాను. కానీ నేను విచారపడే అవసరమేమీ లేదనుకుంటాను అన్నాడు గంభీరంగా. కిరణ్మయి తలకాయ ఊగించి, లేదు, వారు కులాసాగానే ఉన్నారు అన్నది. మీకు నా అవసరం లేకపోయినా నా అవసరం మాత్రం ఇంకా తీరలేదు. అందుకని ఇంత దూరం రావాల్సి వచ్చింది. కిరణ్మయి వంచిన తల ఎత్తకుండానే, మంచిదే, అత్త ఇంకా మేలుకునే ఉంది, వెళ్ళి చెప్పండి, నాతో చెప్పటం అనవసరం అన్నది. డాక్టరు మొహం గంపెడి చేసుకొని, నేనిప్పుడు ఆమె దగ్గర నుంచే వస్తున్నాను, ఇంత నిర్లక్ష్యంగా పంపటం మర్యాదగా ఉండదు అన్నాడు. కిరణ్మయి మాట్లాడలేదు. ఇప్పటికీ 5-6 నెలల నుండి మందు మాకులకైన ఖర్చు నువ్వు భరిస్తావో మీ అత్త ఇచ్చుకుంటుందో, కానీ ఊరికే వెళ్ళమంటే
డాక్టరు ఎలా వెళ్తారు కిరణ్ అన్నాడు డాక్టర్ వ్యంగ్యంగా. ఇవాళ డాక్టర్ తనను పేరెట్టి పిలవటం కిరణ్మయి చెవులకు కటువుగా తోచింది. ఆమె భయంతో వణికిపోయింది. ఆ మస్కలో కూడా డాక్టర్కి ఇది స్పష్టంగా కనిపించింది. కిరణ్మయి మృదుస్వరంతో, మీకేం కావాలంటారు? పైకమా అన్నది. డాక్టరు నవ్వులాటగా మార్చి, మీరు ఎందుకు కిరణ్, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నువ్వు అన్నా ఏమీ పర్వాలేదు. నేను ఏ కోరికతో వచ్చానో ఇంతకాలం వరకు నీకు తెలీదు అన్నాడు. కిరణ్మయి శరీరం అంతా ఒక్కసారి గగురు పొడిచింది. పైకం అవసరం లేదనటం కష్టం. నీ దగ్గర కూడా పైకం కొరత ఏమీ లేకపోతే పైకం ఇచ్చే పంపించు. నేను అన్ని విధాలా చెయ్యి కడుక్కోదలుచుకోలేదు. ఇన్నాళ్ళకి నువ్వు నా మనసులోని కోరికను గ్రహించినందుకు సంతోషం. ఇవాళ నిన్ను ఇంకెక్కువ యాతన పెట్టదలుచుకోలేదు, కానీ రేపు ఒకసారి రావచ్చా అని అడిగాడు డాక్టర్ మళ్ళీ. డాక్టర్ హృదయంలో ఏ అగ్ని రగులుతూ ఉందో కిరణ్మయికి బాగా తెలుసు. అయినా ఆమె శాంతంగా స్థిమితంగా, వద్దు, మీరు కొంచెం ఆగండి, నేను ఇప్పుడే తీసుకొచ్చిస్తాను అని చివ్వున తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. ఇది చూసి డాక్టర్ భయపడ్డాడు. కిరణ్ను అతను ఎరిగున్నాడు. ఆమె ఎక్కడి నుంచి ఏమి తీసుకురావడానికి వెళ్ళిందో తెలియదు. ఈ రాత్రి వేళ ఏమి రగడ తీసుకొచ్చి పెడుతుందోనన్న భయం మళ్ళీ అతన్ని వ్యధపెట్టసాగింది. ఆమె గాయపడి వెళ్ళింది, తిరిగి వచ్చి మళ్ళీ ఆ గాయానికి బదులు తెచ్చుకోకుండా ఉండదు అనుకుని అనంతమోహను స్తబ్దుడై నిలబడిపోయాడు. కిరణ్మయి తిరిగి వచ్చేటప్పటికీ ఆలస్యమేమీ కాలేదు. మెదలకుండా తల వంచుకుని పైట చెంగునున్న నగల మూట విప్పి డాక్టర్ ముందు వేసి, తీసుకోండి, మీ ఫీజు ఎంత అయిందో, ఏ మందు ఎంత ఖరీదో ఇన్ని రోజుల తర్వాత లెక్క వేయటం అనవసరం. నాకంత తీరిక లేదు, మీకు ధైర్యము లేదు. మా దగ్గర ఉన్నదంతా మీ ముందే పెట్టాను. అది తీసుకొని ఇక మా ప్రాణాన్ని తేలికపరచండి అన్నది కిరణ్మయి. డాక్టరు మొహం తెల్లబోయి మెదలకుండా నుంచున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తారెందుకు? నా దగ్గర ఇంకేమీ లేదంటే నమ్మండి, ఉన్నదంతా తీసుకొచ్చాను. పొద్దుపోతోంది, ఇక మీరు దయచేయండి అన్నది కిరణ్. అనంతమోహనుడు భయపడుతూ, నాకు నగలవసరం లేదు, నగదు కావాలి, అది కూడా అన్నాడు. నగలు కూడా పైకమేనన్న సంగతి తెలుసుకునేంత వయసు వచ్చింది మీకు. అనవసరమైన వంకలు పెట్టి ఆలస్యం చేయకండి అన్నది కిరణ్మయి క్రోధంతో. అనంతమోహనుడు ఒక్కసారి తలకాయ తిప్పి, నేను నీ నగలు ఎన్నటికీ తీసుకోలేను అన్నాడు. కిరణ్మయి దగ్గరే కూర్చుని ఉంది. చివ్వున లేచి నుంచుని, ఎందుకు తీసుకోరు? ఎవరి యందు దయదల్చి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవటం అసంభవం అని కొంచెంసేపు మెదలకుండా ఉండి, మీరు తీసుకోకపోతే వీటినన్నిటినీ బీదా బిక్కికి పంచి పెడతాను. ఇంట్లో పెట్టుకొని నా పతికి అశుభం కోరను అని కాలితో నగలను కొంచెం దూరంగా తోసి, తీసుకుని వెళ్ళండి అన్నది మళ్ళీ. చివరి మాట చాలా కటువుగా అన్నది. అనంతమోహనుడు ఇష్టం లేకపోయినా చేత్తో నగలు తీసుకున్నాడు. కిరణ్మయి కొంచెంసేపు వాటికేసి చూచి ఏవగింపుతో, వీటిని తీసుకెళ్ళండి, అవి నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టదు అన్నది. మెల్లగా డాక్టరు నగలు తీసుకుని వెళ్ళబోతుండేటప్పటికీ కిరణ్మయి కొంచెం అధైర్యంతో, చాలా పొద్దుపోయింది అన్నది. వెళ్తున్నాను, కానీ నువ్వు చాలా పొరపాటు చేశావు. ఈ నగలు నా సొత్తేమీ కాదు, అన్నీ నీవి. నేను తీసుకోకపోతే బీదాబిక్కికి పంచిపెట్టడం ఎందుకు? నన్ను క్షమించు కిరణ్ అన్నాడు డాక్టర్. కిరణ్మయి విసుగుచింది. మళ్ళా నా పేరెత్తుతారు. ఈ నగలన్నీ నావైన సంగతి నిజమే. వీటి మీద నాకు మమత ఉన్నంత వరకు మీ సహాయం తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు నాకు వాటి మీద మోజు లేదు. సరే, చాలా పొద్దుపోయింది డాక్టర్ గారు అన్నది. డాక్టరు తన విజిటింగ్ కార్డు ఒకటి తీసుకొచ్చి, మా ఇంటి చిరునామా అన్నాడు. ఇటుతండి అని కిరణ్మయి చెయ్యి జాబి తీసుకొని మండుతున్న పొయ్యిలో వేసి, నాకు దీని అవసరం ఏమీ లేదు. ఇప్పుడిప్పుడేగా మీరు నన్ను క్షమాపణ కోరింది. మిమ్మల్ని పూర్తిగా క్షమించి మీ రుణాన్ని, మీ సంబంధాన్ని
నిశ్శేషం చేశాను. ఏనాడు ఏ కారణం చేతైనా మీ విషయాలు నా మనసులోకి రావద్దని ఆశీర్వదించిపోండి అని ఆమె సమాధానానికి ఎదురు చూడకుండానే తలుపు ఠక్కున వేసి వంటింట్లోకి వచ్చి కూర్చుంది. డాక్టర్ చెప్పుల చప్పుడు గాలిలో లీనమైపోయిన తర్వాత ఒక నిట్టూర్పు విడిచి చూచింది. పొయ్యి ఆరిపోయింది. ఊది మళ్ళీ మండించి మెదలకుండా కూర్చుంది. ఆలోచనలతో ఆమె శరీరం కొయ్యబారిపోయినా లేవలేకపోయింది. బయట అంధకారంలో అప్పుడు కూడా ఒక భయంకర భూతం ఆమె కోసం చేతులు చాపుకొని కూర్చున్నట్లు తోచింది. కొట్టుకుంటున్న హృదయాన్ని 2 చేతులతో అణచి ఉంచింది. అంతిమ అధ్యాయాన్ని ఇవాళ కాకపోతే రేపైనా పూర్తి చేయక తప్పదని ఆమెకు బాగా తెలుసు. ఈ బంధం నుండి తనని విడిపించుకోవడానికి సాహసము, శక్తి ఎంత వెతికినా తనలో కనిపించలేదు. ఇలా జీవితంలో ఎన్ని దివసాలు గడిచిపోయాయి. రాత్రింపగళ్ళు సహించి ఊరుకుంది, కానీ ఏమీ చేయలేకపోయింది. ఇంత కావాలని పిలిచి తెచ్చుకుని పెంచి పెద్దదాన్ని చేసిన మహాపాపం ఇవాళ ఊరికే పొమ్మంటే పోతుందా? ఇలా ఎందుకు జరిగింది? హఠాత్తుగా తలుపు తీసిన చప్పుడు విని తుళ్ళిపడి తల ఎత్తి చూసింది కిరణ్మయి. పొయ్యి ఆరిపోయింది. చూడలేదమ్మగారు, చాలా పొద్దు కూడా పోయింది అన్నది పని మనిషి. కిరణ్మయి చివ్వున లేచి ఆమె దగ్గరికి వెళ్ళి, డాక్టర్ వెళ్ళిపోయాడటే అన్నది. దీపం ఒత్తి పెద్దది చేసి, వెళ్ళి 2 గంటలైంది అమ్మగారు, మీకు కూడా చెప్తున్నాను అని ఆమె కిరణ్మయి కేసు చూసి మళ్ళీ మాట్లాడలేకపోయింది. ఆమె నాలుక ఒక్కసారి ఆగిపోయింది. పొయ్యి ఎగదోసి నగలు లేని కిరణ్మయి శరీరం కేసు చూసి దీపం గూట్లో పెట్టి దగ్గరకొచ్చి కూర్చొని, ఇదేమిటమ్మగారు అన్నది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రసిద్ధ రచన చరిత్రహీనులు 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.